వేములవాడ పట్టణంలోని హంసిని డీజీ హైస్కూల్లో చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఆరోగ్య సమస్యలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్ విద్యార్థులకు చెవి, ముక్కు, గొంతుతో సంబంధించిన సాధారణ సమస్యలు, వాటి నివారణ, ప్రాథమిక చికిత్సల గురించి వివరించారు. సదస్సు అంతటా పలు ప్రయోగాత్మక విద్యార్థుల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంపొందించేందుకు గాను మరి స్వీయ శ్రద్ధ తీసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని డాక్టర్ వెంకట్ అభిప్రాయపడ్డారు. శుభ్రమైన జీవన శైలి, సరైన ఆహారపు అలవాట్లు, రోజువారీ దైనందిన పరిశుభ్రత పాటించడం వల్ల చాలా సమస్యలు నివారించవచ్చని పేర్కొన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ నరాల సంతోష్ మాట్లాడుతూ విద్యార్థులకు తమ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండేందుకు పాఠశాలలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించామని తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నీట్ అని ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది, అది రాసి పాస్ అవుతాయి. అంటే పాస్ అంటే జస్ట్ పాస్ అవ్వడం కాదు, అందులో ర్యాంక్. స్పెషలిస్ట్ అయిన తర్వాత ఇట్ టేక్స్ అనదర్ 3 years టు స్టడీ అండ్ బికమ్ అ స్పెషలిస్ట్. సో చెవి లోపల టింపానిక్ మెంబ్రేన్ కర్ణకేర్ ఉంటుంది. పురుగు అనేది ఇక్కడ ఉంది అనుకుందాం, ఇక్కడ ఉంది. మీరు వాటర్ వేస్తే వాట్ హ్యాపెన్స్, అది చచ్చిపోతుంది. తర్వాత మీరు అటు సైడ్ బయట అయినప్పుడు అది బయటకు వెళ్తుంది. మీరు బయట ఇస్తే ఇఫ్ యూ టేక్ ఇట్లా ఇయర్ బడ్ పెట్టుకుని క్లీన్ చేస్తే అది బయటకు వస్తుంది, రాదు. అది పుష్ అవుతుంది, ఇంకా లోపలికి పోతుంది. పోయి కర్ణవేర్కి చిన్న హోల్ పెట్టేస్తుంది. హోల్ దిస్ టూ వాట్ ఎవర్ ఆర్ దేర్ ఆర్ కాల్డ్ ఫైన్ ఫామ్ ఫోజా. అక్కడి నుంచి ఫుడ్ ఉంటాయి, అక్కడ చూస్తున్నారు కదా, ఒకే ఏరియాలో ఓపెన్ అవుతాయి. సో గాలి తీసుకునడము తినడం ఒకసారి చేయలేము మనం. తమిళనాడులో హంసిని పబ్లిక్ స్కూల్కి ఈరోజు చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అవగాహన సదస్సు ఏర్పడడం జరిగింది. ఇందులో భాగంగా 8వ తరగతి వరకు విద్యార్థులందరికీ చెవి, ముక్కు, గొంతు వీటిలో ఉండే మోస్ట్ కామన్ వ్యాధులకు కానీ వాటి యొక్క ప్రివెన్షన్ మరియు వాటిని ఎలా మనము వచ్చినప్పుడు దాన్ని ఎలా మనం కేర్ తీసుకోవాలనే దాని గురించి ఒక అవగాహన సదస్సు జరపడం జరిగింది. దాని తర్వాత చెవి, ముక్కు, గొంతుకి సంబంధించిన ఇబ్బందులు ఉన్న పిల్లలకి ఫ్రీగా చూడడము అండ్ మెడిసిన్స్ రాయడం. Good afternoon. In our school, Hamsini and Dharmikal Engineers, today we have conducted the medical camp. In this part of the medical camp, the senior surgeon, Dr. Venkat Garu, came to our school and given a valuable information to our students. And he noticed some minor problems from the students. They are already which is running here. So with this medical camp, I hope all our students will get some awareness regarding ENT, ear, nose, throat. So this type of medical camps will give in future also dental, etc. regarding health, whatever it is. Maybe it will helpful to the students. We will continue the same. And our special thanks to Dr. Venkat Garu for coming to our school with honor. Thank you.